ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు కేసును అదుపులోకి తీసుకున్నారు. నరహరిరావు భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టారని పోలీసులు రావడంతో ఏసీబీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్తో పాటు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువులు, అత్యంత ఆప్తులు, బినామీల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇక ఈ సోదాల్లో 13,05,00,000 రూపాయలకు పైగా ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. రంగారెడ్డి జిల్లాలో 5 ప్లాట్ల పత్రాలు స్వాధీనం చేసుకోగా మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా తేల్చారు. ఇక పుప్పలగూడలోని 2,500 చదరపు అడుగుల లగ్జరీ ప్లాట్, నార్సింగ్లో 2 విలాసవంతమైన భవనాలు గుర్తించారు. రాజేంద్రనగర్లో మరో నివాస ప్లాట్ పత్రాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు గచ్చిబౌలిలో G+3 భవనం, ఛత్రనాకలోని G+2 బిల్డింగ్ ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తంగా నరహరి నివాసంలో 1,54,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో 2,29,00,000 రూపాయలు నిల్వలు గుర్తించారు. 5,04,00,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్ వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు గుర్తించారు ఏసీబీ అధికారులు. నరహరి భార్య పేరిట ఉన్న 2 లాకర్స్ గుర్తించిన అధికారులు వాటిని త్వరలో తెరిచి పరిశీలించబోతున్నారు. మరోవైపు నరహరి సోదరుడు వేణు ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలను సైతం పరిశీలించబోతున్నారు అధికారులు. రియల్ ఎస్టేట్ రంగంలోని పెట్టుబడులపై వస్తున్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నారాయణగూడలో నరహరి క్యాబిన్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.